నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. నెహెమ్యా ఎవరు? ఒక గొప్ప ప్రార్థనాపరుడు. అంత మాత్రమే కాకుండా ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, నైపుణ్యం కలిగిన వ్యక్తి, ఒక ఉద్యోగి. నెహెమ్యా ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఏం ఉద్యోగం చేస్తున్నారు ఆయన? నెహెమ్యా గారు రాజుకు గిన్నె అందించు ఉద్యోగం. ఆ ఉద్యోగం ఎలాంటిది? చాలా విలువైంది. ఆ రోజుల్లో చాలా విలువైనది. ఆ ఉద్యోగాన్ని పొందాలంటే ఎటువంటి అర్హతలు కావాలి? మంచివారై ఉండాలి, మృదువై ఉండాలి, మృదు స్వభావి అయి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఎటువంటి అబద్ధాలు కానీ ఎటువంటి చెడుతనం కానీ వారిలో ఉండకూడదు. అలాగే మంచి మాట, మంచి వినయము, భయభక్తులు కలిగిన వారై ఉండాలి ఆ ఉద్యోగాన్ని పొందాలంటే. నెహెమ్యా గారికి ఆ యొక్క అర్హతలన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా వీటన్నిటికంటే ఆయన బలమైన అర్హతను కలిగి ఉన్నాడు. ఏంటి ఆ బలమైన అర్హత అంటే? దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని బలాన్ని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే పాడైపోయిన మందిరాన్ని తిరిగి బాగు చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి ఆలోచనను నెరవేరాలంటే, అటువంటి ఆలోచనను అది రూపుదాల్చాలంటే ఎవరు ప్రమేయం కావాలి? ఎవరు జోక్యం అవసరము? ఎవరు? దేవుని యొక్క జోక్యం కావాలి. ఆయన ప్రార్థించాడు. ముందుగా దేవునికి ప్రార్థించాడు. తండ్రి నాయన, నేను ఇలా అనుకుంటున్నానయ్యా, పాడైపోయిన మందిరాన్ని మరలా బాగు చేయాలన్న ఆలోచన ఉంది, నువ్వు సహాయం చెయ్యి. నేను ఈ విషయాన్ని రాజుకు చెప్పినప్పుడు ఆయన తప్పకుండా ఒప్పుకోవాలి అని ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది? ఈయన మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు అన్నాను కదా. ఏ ఉద్యోగం అంటే రాజుకు గిన్నె అందించే ఉద్యోగం. అంటే అదేంటి? గిన్నె అంటే ద్రాక్షరసపు గిన్నె. ఆ రోజుల్లో ద్రాక్షరసం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే దాన్ని త్రాగగలిగేవారు. మిగతా వారు కూడా డబ్బిచ్చి కొనుక్కునేవారు, కానీ అది వేరే విషయం. ఎక్కువగా రాజులు దాన్ని తీసుకునేవారు. ద్రాక్షరసం చాలా విలువైంది, ఘనమైంది, శరీరానికి ఆరోగ్యకరమైంది ద్రాక్షరసం. అయితే రాజు రాజు దగ్గర నెహెమ్యా అటువంటి ఉద్యోగాన్ని కలిగిన వ్యక్తి, గొప్ప ఉద్యోగం. అంత గొప్ప ఉద్యోగస్తుడు అయినప్పటికీ ఆయన ఏమాత్రం తన ఉద్యోగం వైపు కానీ, తన యొక్క డబ్బు వైపు కానీ, తన యొక్క పరిస్థితులను ఇంకా రెట్టింపు చేసుకోవాలన్న ఆలోచన కానీ, ధనపరంగా ఏమాత్రం ఆయనకు అటువంటి ఆలోచన లేదు. కేవలం ఆయన యొక్క ఆలోచన, నెహెమ్యా గారి యొక్క ఆలోచన పాడైపోయిన మందిరాన్ని కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని మరి ఎవరు చెప్పాలి? రాజు చెప్పాలి. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. యెహోవా చెవియొగ్గి అంటే ఏంటి? నా మాట ఆలకించయ్యా, నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి. ఆయన ప్రార్థన చూసారా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో? ఇటువంటి ప్రార్థన ఎవరు చేసి ఉండరు. ఆయన ఎంతో భక్తి గలవాడు నెహెమ్యా. అంత మాత్రమే కాకుండా ఆయన మాటల్లో ఎంత నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడికి.
యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచమని నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించాడు. రాజుకు మంచి స్వభావాన్ని కలుగు చేశాడు. రాజా, నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను. పాడైపోయిన మందిరాన్ని మరలా కట్టాలి అనుకుంటున్నాను, దాన్ని బాగు చేయాలనుకుంటున్నాను. దానిలో దేవుని ప్రేమించేవారు వెళ్తారు, లోపలికి వెళ్తారు, బయటికి వస్తారు. అది నిత్యము, అది ప్రజలతో సమృద్ధిగా ఉండే ఆలయం. అది ఇప్పుడు పాడైపోయింది, నేను కట్టాలనుకుంటున్నానని చెప్పినప్పుడు రాజు సరే అన్నారు. అంతేగాని వద్దు, ఈరోజు వద్దు, రేపొద్దు అనలేదు. నెహెమ్యా, నీ ఇష్టం, నువ్వు చెయ్యి అని రాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. అదే రీతిగా నెహెమ్యా జీవితంలో దేవుడు నెహెమ్యా యొక్క ఆలోచన దేవుడు సఫలపరిచాడు రాజు ద్వారా. రాజు ఒప్పుకునేలా చేశాడు. ముందుగా దేవునికి మొరపెట్టాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అంత మాత్రమే కాకుండా రాజు చాలా సహాయం చేశాడు. దేనికి? మందిరానికి. కర్రల విషయమే అవగానే దేవదారు మ్రానులు అంతా రకరకాల చెక్కలు అవన్నీ రాజు సహాయం చేశాడు. అదే రీతిగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనకి ఒక ఆలోచన ఉంటుంది. అది నెరవేరాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన చేయాలి. నెహెమ్యా వలె ప్రార్థన చేయాలి. అలాగే ఎస్తేరు వలె ప్రార్థన చేయాలి. అదే రీతిగా యెహోషువ వలె ప్రార్థన చేయాలి. ఈ రీతిగా దావీదు వలె ప్రార్థన, అన్నా వలె ప్రార్థన చేసిన వారి యొక్క జాబితాలో అనేక మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, బైబిల్లో చాలామంది ఉన్నారు. వారందరూ ప్రార్థన చేసి విజయం పొందారు. మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, నెహెమ్యా ప్రభు నాయన, నీ యొక్క మందిరాన్ని, పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి ప్రభు నాయన తండ్రి ప్రార్థన నిన్ను అడిగి తండ్రి రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ప్రభా సఫలపరిచావయ్యా తండ్రి. తండ్రి రాజు కూడా ఎంతగానో సహాయం చేయలాగిన కార్యం చేసావు ప్రభా. ఈరోజు ఈ సమయం ప్రభా నాయన, మా యొక్క ఆలోచనలు, మా కోరికలు ప్రభా, ఆగిపోయిన పరిస్థితులు తండ్రి మరలా ప్రభా నాయన తండ్రి ఏమైతే ప్రభా అడుగుతున్నామో అవన్నీ పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా. మాకు ఇవ్వండి తండ్రి నాయన. తండ్రి నాయన యేసయ్య సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధికి సమృద్ధిగా తీసుకెళ్లే శక్తిని అనుగ్రహించండి ప్రభా. కృపగల దేవా, ఆనాడు ప్రభా నెహెమ్యా మందిరాన్ని కట్టాడయ్యా. ఈనాడు ప్రభా నీ సన్నిధిలో ప్రభా సమృద్ధిగా ప్రతి వారం ప్రభా సమృద్ధిగా వేసుకోవడానికి తండ్రి నాయన మా చేతులు నింపండి ప్రభా. మా జీవితాలను ఆశీర్వదించండి ప్రభా నాయన యేసయ్య. నీ యొక్క తండ్రి ప్రభా అన్ని విషయాల్లో ప్రభా నాయన నీకు సమృద్ధిగా చెయ్యిగా చేతులుగా మమ్మల్ని చేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీ సహాయం కోరుకుంటూ ప్రభా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.